కార్యకర్తలకు మంచి భవిష్యత్ లక్ష్యంతో దాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ముందు ప్రతిపాదిస్తున్నా. కుటుంబంలో భాగంగా ఈ 6 ఒకటిది మొదటిది ఖ్యాతి, 2 3 శక్తి, 4 సోషల్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. మొదటిది ఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్ లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు. గౌరవ జాతీయ అధ్యక్షులు సీనియర్ని, జూనియర్ని గౌరవం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. మొత్తంలో ఒక హెచ్ఎస్బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర్ రాజా జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, బీపీసీఎల్, రిలయన్స్ సిబిజీ, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,340 పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది అన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత, భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ పెంచారు.
200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు